నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బంగారం అందరంటోంది, అందుకోలేవంటూ మధ్యతరగతి జనాలను వెక్కిరిస్తోంది. సరిగ్గా పండుగలకు పెళ్లిళ్ల సీజన్లకు ముందు అందనంత ఎత్తుకు చేరిపోయింది. తులం బంగారం 1,21,000 దాటి ఆల్ టైమ్ హై రికార్డ్ క్రియేట్ చేసింది. రాకెట్ కంటే స్పీడ్గా దూసుకువెళ్తున్న పసిడిని చూసి దిగిరా బంగారం అంటున్నారు జనం. అసలు పసిడి ఎందుకు ఇలా పరుగులు పెడుతోంది? రాత్రికి రాత్రి ఈ స్థాయిలో రేట్లు పెరగడం ఏంటి? ధరల పెరుగుదలకు అసలు కారణాలు ఏంటి? తగ్గేదిలే అంటున్న గోల్డ్ పరుగే పరుగు. 1,21,000 మార్క్ తాకిన తులం బంగారం. రాత్రికి రాత్రే పెరిగిపోయిన బంగారం ధరలు. దివాళీ పండుగ ముందు జనాలకు షాక్. బంగారం ధర ఎందుకు ఇలా పెరుగుతోంది? బంగారం చుక్కల్లో చేరడానికి ఆ రెండే కారణమా? బంగారం భారతీయులకు ఇది ఓ మెటల్ మాత్రమే కాదు, ఎమోషన్. ప్రత్యేకమైన రోజైనా పండగ అయినా బంగారంతో సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు. అలాంటిది బంగారం ఇప్పుడు జనాలకు దూరమవుతోంది. అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. రోజుకో రికార్డు క్రియేట్ చేస్తూ కొనాలన్న కోరికనే కాదు, ఆలోచనను కూడా చంపేస్తోంది. గోల్డ్ ధరల్లో మళ్లీ భారీ మార్పు కనిపించింది. రాత్రికి రాత్రే ఊహించని రీతిలో రేటు పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్క రోజులో ఔన్స్ బంగారం ధర ఏకంగా $50లకు పైగా ఎగబాకింది. సెప్టెంబర్ 29న గోల్డ్ స్పాట్ రేటు ఔన్స్కు $3,780 దగ్గరుండగా అది ఒక్క రాత్రిలో $50లకు పైగా పెరిగి $3,830 దాటింది. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ తులం బంగారం ధర 1,21,000 మార్కును టచ్ చేసి ఆల్ టైమ్ హైకి చేరింది. సిల్వర్ కూడా తగ్గేదేలే అంటోంది. వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో బంగారం పరుగులకు అడ్డే లేకుండా పోతోంది. భౌగోళిక రాజకీయ పరిస్థితుల నుంచి బలహీనపడుతున్న డాలర్ వరకు బంగారం ధరల పెరుగుదలకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. యుఎస్ ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను సమీక్షించడం గోల్డ్కు రెక్కలు వచ్చేలా చేస్తోంది. ఈ మధ్య జరిగిన సమీక్షలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. భవిష్యత్తులో మరిన్ని కోతలు ఉంటాయనే సంకేతాలు ఇచ్చింది. ఇక్కడ వడ్డీ రేట్లు తగ్గిస్తే అప్పుడు బంగారం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. దీంతో ఇన్వెస్టర్లు గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇది పసిడి రేట్లను అమాంతం పెంచేస్తోంది. డాలర్ బలహీన పడడం కూడా గోల్డ్ రేట్ల పెరుగుదలకు కారణమవుతోంది. డాలర్ బలహీన పడడంతో ఇతర దేశాల కరెన్సీలు స్ట్రాంగ్ అవుతాయి. దీంతో ఆయా దేశాల పెట్టుబడిదారులు డాలర్లలో ధర ఉన్న బంగారాన్ని సులభంగా కొనుగోలు చేస్తారు. ఇది డిమాండ్ను పెంచుతోంది. దీంతో ధరలు పెరుగుతాయి. 2025లోనే గోల్డ్ రేటు ఏకంగా 45% మించి పెరిగింది. దీంతో ప్రపంచ నలుమూలలా ఉన్న ఇన్వెస్టర్లు, మార్కెట్ వాచర్స్ దీనిపై కన్నేశారు. సాధారణంగానే బంగారం అనేది సేఫ్ హెవెన్ అసెట్. దీంతో ఇటువైపు పెట్టుబడులు పెట్టేందుకు జనం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ ఏడాది మాత్రం ఊహించని రీతిలో అంతకు మించి ధర ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘర్షణలు, ఉద్రిక్తతలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. రష్యా, నాటోకు సంబంధించిన సమస్యలతో సహా చాలా యుద్ధాలు, చాలా పరిణామాలు వరల్డ్ మార్కెట్ను అస్థిరంగా చేశాయి. అనిశ్చితి సమయాల్లో బంగారాన్ని స్థిరమైన, నమ్మదగిన ఆస్తిగా పెట్టుబడిదారులు చూస్తున్నారు. ఇకటు ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో కూడా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా గోల్డ్ డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా మారుతోంది.
ఇకటు ప్రపంచంలోని పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. డాలర్తో ఆయా దేశాల కరెన్సీల విలువ తగ్గిన సమయంలో వాటి ప్రభావం ఆ దేశాలపై ఉంటుంది. ఆ పరిస్థితిని బ్రేక్ చేయడానికి బంగారం నిల్వలపై పెట్టుబడులు పెడుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ ఈ మధ్య రికార్డు స్థాయిలో పతనమైంది. రూపాయి విలువ పడిపోతే సురక్షితమైన పెట్టుబడి కింద బంగారంపై ఇన్వెస్ట్ చేస్తారు. భారత్ కూడా బంగారం నిల్వలపై ఫోకస్ చేస్తోంది. గత ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఇండియాలో 841.5 టన్నుల బంగారం ఉంది. ఇప్పుడు 880 టన్నులకు చేరింది. విదేశాల్లోని మన బంగారాన్ని ఇండియాకు తెస్తున్నారు. విదేశాల్లో మన బంగారం నిల్వలు 512 టన్నుల వరకు ఉన్నాయి. డాలర్ విలువ పెరిగిన సమయంలో గోల్డ్ దిగుమతి చేసుకుంటే బంగారానికి ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి ధర పెరుగుతోంది. దసరా వచ్చేసింది, రాబోయేది దీపావళి. వరుస పండుగలు, పైగా పెళ్లిళ్ల సీజన్లు. భగ్గుమంటున్న బంగారం ధరలతో జనాలు ఆలోచనలో పడ్డారు. గోల్డ్ కొనాలంటే 1కి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనాలా వద్దా? గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరగబోతున్నాయా? రోజుకో రికార్డు క్రియేట్ చేస్తున్న గోల్డ్ కొనాలంటేనే జనాల్లో ఆలోచన. ఇప్పుడు బంగారం కొనాలా వద్దా? రాబోయే రోజుల్లో ధరలు తగ్గబోతున్నాయా, లేదంటే ఇంతకు మించిన రికార్డులు చూస్తామా? మన దేశంలో బంగారం కేవలం పెట్టుబడి కాదు, ఇది ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎంతో విలువైనది. పెళ్లిళ్ళు, పండుగల లాంటి వేడుకల్లో బంగారం చాలా ముఖ్యం. అందుకే ఇది ఎక్కువ మంది ఇష్టపడే పెట్టుబడి మార్గం కూడా. అయితే బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో, ఎప్పుడు పెరుగుతాయో తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు విలువలో మార్పులు ఇవన్నీ కలిసి భారత్లో బంగారం ధరలను డిసైడ్ చేస్తూ ఉంటాయి. దీపావళికి ముందు వచ్చే ధన్తెరస్ రోజు బంగారం కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గోల్డ్ రేట్లు చుక్కలు చూపిస్తున్న వేళ ఇప్పుడు బంగారం కొనాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే బంగారం ధర మరింత పెరిగే అవకాశమే కనిపిస్తోంది. భారీ మొత్తంలో బంగారం కొనాలనుకునే వాళ్లు మాత్రం కొద్దిగా సేకరించడం మంచిది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక్క రాత్రిలో ఔన్స్ బంగారం ధర $50కు పైగా పెరిగింది. దీంతో మన దేశంలో తులం బంగారం ధర 1,21,000 మార్క్ టచ్ చేస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే అంచనాలు వినిపిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం, రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతూ ఉండడంతో 2026 మధ్య నాటికి ఔన్స్ బంగారం $4,000లకు చేరుకోవచ్చని తెలుస్తోంది. జేపీ మోర్గాన్ తో పాటు డాయిచే బ్యాంక్, గోల్డ్మన్ సాచ్ ఇలా చాలా సంస్థలు బంగారం ధరలకు రాబోయే రోజుల్లో రెక్కలు రావడం ఖాయం అనే అంచనాలను వినిపిస్తున్నాయి. రాబోయే 2 ఏళ్లలో బంగారం ధరలు దాదాపు 50% పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో ఔన్స్ బంగారం ధర $5,000లకు చేరే ఛాన్స్ ఉందని గోల్డ్మన్ సాచ్ అంచనా వేసింది. అంటే త్వరలోనే తులం బంగారం 1,50,000 దాటిపోయే అవకాశం ఉందన్నమాట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం మళ్లీ డబ్బు లాంటి ప్రాధాన్యం పొందుతోంది. ఇది కేవలం ఆభరణం, పండుగల సందర్భంలో ఉపయోగించే వస్తువులానే కాకుండా భవిష్యత్ కోసం విలువైన ఆస్తిగా మారుతోంది. సెంట్రల్ బ్యాంకులు గతంతో పోలిస్తే మరింతగా బంగారం కొనుగోలు చేసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇది పెట్టుబడిగా లాభాలను ఇవ్వగలదనే నమ్మకంతో పాటు సంప్రదాయాలు, భావోద్వేగాలకి కూడా లింక్ అయి ఉంటుంది. దీంతో ధరలు పెరిగినా తగ్గినా చాలా మంది బంగారాన్ని దీర్ఘకాల పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తూనే ఉంటారు. దీంతో రాబోయే సంవత్సరాల్లో బంగారం మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీలతో కంపేర్ చేస్తే
గోల్డ్ చాలా సురక్షితమైన స్థిరమైన పెట్టుబడిగా కనిపిస్తోంది. దీని విలువ ఎక్కువగా మారదు.